ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. 18వ కీర్తన నుండి కొన్ని తలంపులను ధ్యానించుకుందాం. కీర్తనలు 18 దావీదు రచించినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తన శీర్షికను చూసినట్లయితే ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను. కనుక ఈ యొక్క 18వ కీర్తన ప్రియులరా, ఇందులో మొత్తం 50 వచనాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క 50 వచనాల్లో కూడా మొదటి 3 వచనాలు, తర్వాత చివరి 5 వచనాల ద్వారా దావీదు దేవుని స్తుతిస్తున్నాడని చెప్పి మనం చూస్తాం. కనుక దీన్ని ఒక స్తుతి కీర్తనగా మనం చూస్తున్నాం. ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అన్నది చూసినట్లయితే, దావీదు తన శత్రువులందరి చేతిలో నుండి యెహోవా అతని తప్పించినందును బట్టి తాను ఈ యొక్క కీర్తన ద్వారా యెహోవాను స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క కీర్తనలో దావీదు వ్యక్తపరిచినటువంటి తలంపులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు, రెండవ రాకడ, 1000 ఏండ్ల పరిపాలనను సూచిస్తూ తాను వ్యక్తపరిచినట్లుగా కూడా కొంతమంది వ్యాఖ్యాతలు తెలియజేస్తున్నారు. కనుకనే ఇది ఒక మెస్సియ కీర్తనగా ఫార్మల్గా మనకు తెలియబడకపోయినప్పటికీ, క్రీస్తు మరణ పునరుత్థానములు, ఆయన రెండవ రాకడ, 1000 ఏండ్ల పరిపాలనను సూచించేటువంటి వచనములను ఈ యొక్క కీర్తనలో మనం చూడబోతున్నాం. కనుక దావీదు దేన్ని బట్టి యెహోవాను స్తుతిస్తున్నాడు? మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కనుక దావీదు స్తుతికి కారణమైనటువంటి మాటలు 3వ వచనంలో చూస్తున్నాం. ఏమిటది అంటే, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కనుక దావీదురాజు ప్రియులారా, తన జీవితంలో ఎంతోమంది ఆయనకు శత్రువులుగా మారిపోయి ఆయనను ఎంతో వేధించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ఆ యొక్క శత్రువులందరి చేతిలో నుండి కూడా ఎప్పుడైతే తాను యెహోవా చేత రక్షించబడి విడుదల పొందాడో, అప్పుడు తాను యెహోవాను కీర్తిస్తున్నట్లుగా, యెహోవాను స్తుతిస్తున్నట్లుగా ఈ యొక్క వచనాల్లో చూస్తున్నాం. అంతేకాకుండా 48వ వచనంలో కూడా, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అంతేకాకుండా 50వ వచనంలో, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయు వాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. కనుక ప్రియులారా, దావీదు స్తుతికి కారణమైనటువంటి మాటలు ఈ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం. శత్రువు చేతిలో నుండి విడిపించబడుట అన్నటువంటి మాటలు ప్రధానంగా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తును కూడా ఈ యొక్క వచనాలు ఎలాగూ సూచిస్తున్నాయన్నటువంటి తలంపును చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం అనేది ఒకసారి చూసినట్లయితే ప్రియులారా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనంలో ఏమని వ్రాయబడింది? మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానములో ప్రియులారా, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇరువురి ప్రమేయం కూడా ఇక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అంతేకాకుండా యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సెలవిచ్చాడు? ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. కనుక కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి నుంచి పొందినటువంటి ఆజ్ఞ ఏమిటి?
లేదా అధికారం ఏమిటి? తన ప్రాణమును తాను పెట్టగలడు, తిరిగి తన ప్రాణమును తాను తీసుకునగలడు. అనగా మరి పునరుత్థానుడవగలడు. అనగా మరి ప్రభువైన యేసుక్రీస్తు మరణ వేదనలు ఎదుర్కొన్నటువంటి సమయంలో మరి తండ్రి అయిన దేవుని ఆజ్ఞను బట్టి మరి తాను మరణము నుండి తిరిగి లేచి మన రక్షణకు పునాదిని ఏర్పరచాడని చెప్పి ఈ యొక్క మాటల ద్వారా మనం చూస్తున్నాం. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి మరణ వేదనల గురించి చూసినట్లయితే మరి 18వ కీర్తన 4వ వచనం నుండి మనం చదువుతున్నాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి మరణ పాశములు లేదా పాతాళపు పాశములు లేదా మరణపు ఉరులు గురించి మనము ఆలోచించినట్లయితే మరి గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు తాను శిలువకు అప్పగించబడబోతున్నానన్నటువంటి తలంపులను బట్టి మరి తాను ఎంతో వేదన నొంది మరి తండ్రితో ప్రార్థించాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపుము, అయినను నా చిత్తము కాదు గాని నీ చిత్తమే నెరవేర్చుము. కనుక అలాగున ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె మరి కారనన్నటువంటి మాటను కూడా దేవుని వాక్యంలో చూస్తాం. ఈ రీతిగా మరి తాను ఎంతో మరి వేదన నొందాడు. మరి మరణపు ఉరులు తనకు ఎదురైనాయని చెప్పి మనం చూస్తాం. అంతేకాకుండా మరి తన ప్రాణాన్ని అప్పగించేటువంటి సమయంలో కూడా సిలువలో ఏమని ప్రార్థించాడో, ఈలై ఈలై లామా సబక్తని, నా దేవా నన్నేల చేయి విడిచితివి అన్నటువంటి మాటలు తాను సిలువలో పలికినట్లుగా కూడా చూస్తాం. హెబ్రీయులకు 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కనుక మరణము నుండి రక్షింపగల తండ్రి అయిన దేవునికి మరి ఎలాగూ ప్రార్థించాడు ప్రభువైన యేసుక్రీస్తు? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తాను ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడైతే తనకు మరణ పాశములు చుట్టుకున్నాయో, పాతాళపు పాశములు చుట్టుకున్నాయో, మరణపు ఉరులు తన్ను ఆవరించాయో, అనగా మరి ఆ యొక్క యూదులు మరి రోమా సైనికులు కూడా తనను హింసించడం మొదలుపెట్టారో, మరి పిడిగుద్దులు గుద్దుతూ, గడ్డపు వెంట్రుకలు పీకుతూ, కొరడా దెబ్బలతో తనను హింసిస్తూ, తన మీద ఉమ్మి వేస్తూ, ముండ్ల కిరీటాన్ని తనకు ధరింపజేసి, మరి శిలువలో కాళ్ళ చేతుల్లో మరి మేకులు కొట్టి అంత భయంకరమైన రీతిలో తన యొక్క రక్తము కారుతున్నప్పుడు ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పాతాళపు పాశములు, మరణ పాశములు, మరణపు ఉరులను గురించి మనము దేవుని వాక్యంలో చూస్తాం. కనుక అలాంటి సమయంలో మరి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. కనుక అలాంటి ప్రార్థన ఎప్పుడైతే తాను చేశాడో అప్పుడు ఏం జరిగింది? మరి కీర్తన 18 7వ వచనం నుండి చూస్తే మరి తండ్రి అయిన దేవుడు ప్రతిస్పందిస్తున్నాడు. మరి 7వ వచనం నుండి దేవుని యొక్క శక్తిని చూస్తున్నాం, దేవుని యొక్క బలమును చూస్తున్నాం. అప్పుడు భూమి కంపించి అదరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. కనుక ఈ రీతిగా భయంకరమైనటువంటి విధానంలో ఉగ్రుడైనటువంటి తండ్రి అయిన దేవుడు మరి ఏం చేశాడు? 14వ వచనంలో ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను.
మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. కనుక మరి క్రీస్తు మరణం ద్వారా సాతాను ఓడించబడుతున్నాడు. 15వ వచనంలో యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. కనుక తండ్రి అయిన దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే మరి కలవరి శిలువలో తన ప్రాణమును అర్పించాడో, మరి మరణము నొందాడో, అప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు? 16వ వచనం నుండి ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కనుక తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మరణంలో నుండి పునరుత్థానునిగా లేపేటువంటి తలంపును ఈ యొక్క 16వ వచనం నుండి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే 17వ వచనంలో నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా అని చెప్పి మరి దావీదు రాజు రాస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి దావీదును ద్వేషించేటువంటి వారు ఆయన కంటే బలిష్ఠులై ఉండవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు, ఆయన కంటే బలిష్ఠులు ఎవరు కూడా లేరని చెప్పి మనం గమనించాలి. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు తాను శరీరధారిగా వచ్చి తను ద్వేషించే వారికి తన యొక్క శరీరాన్ని అప్పజెప్పుకున్నాడని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ఈ రీతిగా తండ్రి అయిన దేవుడు తన యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ మరి ప్రభువైన యేసుక్రీస్తును తన యొక్క మరణపు ఉరులలో నుండి తన్ను మరి లేపినట్లుగా, పునరుత్థానునిగా చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అందుకే ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో 20వ వచనం నుండి చదివినట్లయితే ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కనుక ఆ రీతిగా తండ్రి అయిన దేవుడు తన యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ మరి మరణ పాశముల నుండి, పాతాళపు పాశముల నుండి, మరణపు ఉరుల నుండి ప్రభువైన యేసుక్రీస్తును మరి పునరుత్థానునిగా లేపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత 20వ వచనం నుండి చూసినట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిర్దోషత్వమును ఈ యొక్క వచనాల్లో చూస్తున్నాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచినవాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తును గురించి హెబ్రీయులకు 7వ అధ్యాయము 22వ వచనంలో కూడా చదువుతున్నాం కదా. ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని చెప్పి ఆయన యొక్క పవిత్రత గురించి, పరిశుద్ధత గురించి దేవుని వాక్యంలో చూస్తాం. అంతేకాకుండా ఏ పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడనని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా మన కొరకు వధించబడి ఉన్నాడని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. అందుకే ద గ్లోరియస్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ మేడ్ ద రిసరెక్షన్ ఎ మోరల్ నెసెసిటీ, ద రివార్డ్ ఆఫ్ క్రైస్ట్ పర్ఫెక్ట్ పర్సనల్ రైచియస్నెస్. తర్వాత 29వ వచనం నుండి మనం చూసినట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను సూచిస్తున్నటువంటి వచనములను ఈ యొక్క భాగంలో మనం చూడగలము. మరి తండ్రి అయిన దేవుని చేత మరణము నుండి పునరుత్థానునిగా లేపబడి మరి తండ్రి అయిన దేవుని చేత తాను అధికారము పొందినటువంటి వాడై మరి తాను రెండవ రాకడలో దేవుని ఉగ్రతను ఈ భూమి మీదకి తీసుకుని రాబోతున్నాడని చెప్పి కూడా దేవుని వాక్యంలో చూస్తాం. కనుకనే మరి 33వ వచనం నుండి చదివినట్లయితే ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను.
ఈ రీతిగా నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అన్నటువంటి మాటలు మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుని ఉగ్రతను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చేటువంటి సత్యంను సూచిస్తున్నట్లుగా చూస్తాం. 37వ వచనంలో, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను, వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. అంతేకాకుండా 42వ వచనంలో, అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. కనుక ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయన మరి ఎంతో ఉగ్రుడై దేవుని ఉగ్రతను భూమి మీదికి తీసుకొని రాబోతున్నాడని చెప్పి మనము దేవుని వాక్యంలో చూస్తాం. కనుకనే 2వ తెస్సలోనికైలకు 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదివినట్లయితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అంటున్నాడు. కనుక ఎలాగ రాబోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలలో రాబోతున్నాడు. అంతేకాకుండా ఏం చేయబోతున్నాడు? దేవుని ఎరుగని వారికి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి తాను ప్రతిదండన చేయబోతున్నాడు. ప్రకటన 19వ అధ్యాయము 13వ వచనంలో కూడా చూస్తే, మరి ఆర్మగెద్దోను యుద్ధంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పరిశుద్ధులందరితో కూడా ఒలీవ పర్వతం మీద దిగినటువంటి వాడై మరి ఆర్మగిద్దోను యుద్ధంలో తన శత్రువులను దేవుని ఉగ్రత చేత తాను దహించబోయేటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తాం. ప్రకటన 19:13వ వచనం నుండి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. కనుక ఈ రీతిగా దేవుని ఉగ్రతను ప్రియులారా తను రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద కుమ్మరించబోతున్నాడని చెప్పి చూస్తున్నాం. చివరిగా చూసినట్లయితే, మరి ఆ రీతిగా తన యొక్క రెండవ రాకడలో దేవుని ఎరగని వారి మీద దేవుని ఉగ్రత తీసుకుని వచ్చిన తర్వాత మరి తాను 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద తాను నెలకొల్పబోతున్నట్లుగా కూడా దేవుని వాక్యంలో చూస్తాం. 18వ కీర్తన 43వ వచనం నుండి చూసినట్లయితే, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. మరి అన్యజనులందరికీ కూడా మరి తాను అధికారిగా ఉంటూ, రాజుగా ఉంటూ తాను భూమి మీద పరిపాలన కలిగి ఉండబోతున్నాడు. ఆయన మాట చెవిని పడగానే వారు విధేయులవుతారంట. అయితే కొంతమంది లోబడినట్లు నటిస్తున్నారంట. అయితే అలాంటి వారి మీద కూడా వర్షం కుమ్మరించకుండా క్రీస్తు తన యొక్క తీర్పును తీసుకుని వస్తాడని చెప్పి కూడా దేవుని వాక్యంలో చూస్తాం. జకర్యా 14వ అధ్యాయం 16వ వచనంలో, మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. రీతిగా ప్రియులారా, మరి ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన అనేది యెరూషలేమును రాజధానిగా కలిగి ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మరి తన యొక్క పరిశుద్ధులందరితో కూడా కలిసి తన భూమిని పరిపాలించబోతున్నాడని చెప్పి చూస్తాం. అన్యజనులందరి మీద కూడా తాను రాజుగా ఏలబోతున్నాడని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. కనుక ఈ యొక్క కీర్తనను ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానములు, రెండవ రాకడను, ఆయన పరిపాలనను సూచించేటువంటి ఒక స్తుతి కీర్తనగా మనకు ఉంటున్నదని చెప్పి చూస్తున్నాం. కనుక మనము ఈ యొక్క కీర్తనను మనకు ఆత్మీయ జీవితాలకు వర్తింపజేసుకున్నట్లయితే, మొట్టమొదటిదిగా చూస్తే ప్రియులారా, మరి మన శత్రువు అపవాది సాతాను యొక్క బలము నుండి మరి మనం కూడా విడుదల పొందాలని చెప్పి చూస్తున్నాం. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో,
యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. కనుక మరి యెహోవా నామము ఒక బలమైన దుర్గంగా మనకుంటుంది. అందులోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మనకు రక్షణ. అనగా మరి ప్రభువైన యేసుక్రీస్తును మరి రక్షకునిగా స్వీకరించినప్పుడు మాత్రమే ఆ యొక్క సాతాను బలము నుండి, అపవాది నుండి మరి మనము విడుదల పొందుతామని చెప్పి మనం చూస్తాం. ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా మన జీవితాల్లో మరి స్వీకరించకపోయినట్లయితే మరి పాపులంగా మరి మనము ఆ యొక్క నిత్య నరకములో మరి సాతానుతో కూడా మరి పాలు పొందాల్సి ఉంటుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క రెండవ మరణము లేదా నిత్య నరకము నుండి తప్పించబడాలంటే మరి ప్రభువైన యేసుక్రీస్తును బలమైన దుర్గముగా మరి మనం కలిగినటువంటి వారమై అందులోనికి ప్రవేశించాలి. అనగా మరి యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించి మీ యొక్క రక్తంతో నన్ను కడిగి నాకు నిత్యజీవం దయచేయమని చెప్పి విశ్వాసంతో మరి మనం ప్రార్థించాలి. మన తప్పిదాలు, మన పాపాలు, మన అపరాధాలు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. అప్పుడు మరి మనం నీతిమంతులుగా తీర్చబడి మరి మన శత్రువు అయినటువంటి అపవాది చేతుల నుండి తప్పించబడతామని చెప్పి చూస్తాం. హెబ్రీలకు 2:13 అందుకే మరి దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా, మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పలివాడాయను. కనుక మరణ బలము కలిగినటువంటి అపవాదిని నశింపజేయడానికి అనగా మరి మనకు నిత్యజీవం ఇవ్వడానికి, అనగా మరి అపవాది చేతిలో నుండి మనలను రక్షించడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా కొలస్సీలకు 2:13 నుండి మన అపరాధముల వలన మనము మృతులైండగా మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. అనగా మరి ప్రభువైన యేసుక్రీస్తును పునరుత్థానునిగా మరణం నుండి లేపిన తరువాత మరి తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే మరి మనము క్రీస్తును రక్షకునిగా స్వీకరిస్తామో అప్పుడు మనలను కూడా క్రీస్తునందు జీవింపజేస్తాడని చెప్పి చూస్తున్నాం. అనగా మరి మన పాపముల కొరకు మనం కూడా మరణించినటువంటి వారమై క్రీస్తులో మరి మనము జీవింపజేయబడతాం, నిత్యజీవం అనేది పొందుకుంటాం. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు. ఇంగ్లీష్లో హీ డిజార్మ్డ్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. కనుక శత్రువును సంపూర్ణమైన రీతిలో క్రీస్తు మరణ పునరుత్థానం ద్వారా మరి దేవుడు ఓడగొట్టాడని చెప్పి ప్రియులారా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ రీతిగా దావీదు ఎలాగైతే తన శత్రువులందరి చేతుల నుండి యెహోవాకు ప్రార్థించడం ద్వారా రక్షణ పొందుకొని, విడుదల పొందుకొని దేవుని స్తుతించాడో అదే విధానంలో మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా మనం స్వీకరించి మరణ బలము కలిగినటువంటి అపవాది నుండి మనము తప్పించబడినటువంటి వారమై దేవుని స్తుతించాల్సిన వారంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క కీర్తన ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన పాపముల నుండి మనం విడుదల పొంది రక్షణ పొందుకుని దేవుని స్తుతిస్తూ అదే రక్షణను అనేకులకు ప్రకటించడానికి దేవుడు మనకు సహాయపడాలని చెప్పి ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, 18వ కీర్తనలో రాయబడినటువంటి మాటలను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. దావీదు తన శత్రువుల చేతిలో నుండి తప్పించబడి విడుదల పొంది మిమ్ములను స్తుతించేటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు, ఆయన రెండవ రాకడ, ఆయన 1000 ఏళ్ల పరిపాలనను ఎలాగున సూచిస్తున్నాయన్నది మేము చూస్తూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మరి మీకు స్తుతులు అర్పించుకుంటున్నాం. ప్రభువా, మరి సామెతలు 18:10 సెలవిచ్చిన ప్రకారం యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును అన్నటువంటి మాటను బట్టి మరి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మేము పొందుకున్నటువంటి యొక్క గొప్ప రక్షణను అనేకులకు ప్రకటించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చి వారికి ఆరోగ్యం దయచేసి వారి పరిచర్యలో సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం. మీ సువార్తను అనేకులకు ప్రకటిస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించుటకు మాకు కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.